నమస్కారం. ఈరోజు మనం మన చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన దశ గురించి మాట్లాడుకుందాం. సుమారు క్రీస్తుపూర్వం 600 నుండి 300 మధ్యకాలం అన్నమాట. అంటే అప్పటికింక మౌర్యులు రాలేదు. ఆ కాలంలో భారతదేశం అంటే ఒకే దేశం కాదు, ఎన్నో చిన్న చిన్న రాజ్యాల కలయిక. ఒకరితో ఒకరు పోటీపడుతూ యుద్ధాలు చేసుకుంటూ ఉండేవారు. మన దగ్గర ఉన్న ఈ చారిత్రక ఆధారాల ప్రకారం ఈ చెల్లాచెదురుగా ఉన్న రాజ్యాల నుండి ఒక మహా సామ్రాజ్యం ఎలా పుట్టింది? కేవలం రాజనీతిగానే కాదు, ప్రజల ఆలోచనల్లో వాళ్ల నమ్మకాల్లో ఎలాంటి పెనుమార్పులొచ్చాయో లోతుగా చూద్దాం. తప్పకుండా. ఈ కాలాన్ని చరిత్రకారులు రెండవ పట్టణీకరణ యుగమంటారు. రెండవ పట్టణీకరణ. అవును. అంటే ఊర్లు, పట్టణాలు విపరీతంగా పెరిగిన సమయం. కాని ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయమేంటంటే ఇదొక సంక్లిష్టతకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు లాంటిది. అంటే ఎలా? రాజకీయంగా చిన్న చిన్న రాజ్యాల గందరగోళానికి వ్యతిరేకంగా ఒక కేంద్రీకృత శక్తి పుట్టింది. ఆర్థికంగా వస్తు మార్పిడిలోని ఇబ్బందులకు వ్యతిరేకంగా నాణేలు వచ్చాయి. ఇక ఆధ్యాత్మికంగా వేదమతంలోని కఠినమైన కల్మకాండలకు వ్యతిరేకంగా కొత్త మతాలొచ్చాయి. సరిగ్గా అదే. ఈ మూడు మార్పులు ఒకేసారి జరగడం యాదృచ్ఛికం కాదు. వావ్! ఆ ఫ్రేమ్వర్క్ చాలా బావుంది. సరే, మొదట రాజకీయాలతో మొదలు పెడదాం. ఈ ఆధారాలు 16 మహాజనపదాల గురించి చెబుతున్నాయి. అంటే 16 పెద్ద రాజ్యాలు. వాటిలో కొన్ని పేర్లు మనకు బాగా తెలిసినవే: మగధ, కాశీ, కోసల, గాంధార. కాని నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఒకటుంది. ఏంటది? ఈ రాజ్యాలన్నీ దాదాపుగా ఉత్తర భారతదేశంలో గంగానది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. కాని ఒక్క రాజ్యం, అస్మక. అవును, అస్మక. అది దక్కన్లో ఉంది. అంటే నేటి తెలంగాణలోని బోధన్ దాని రాజధాని. అది ఎలా సాధ్యం? ఆ కాలంలో వాళ్ల మధ్య సంబంధాలు ఎలా ఉండేవి? ఇదొక ఔట్లయర్లా అనిపిస్తోంది. మంచి ప్రశ్న. అస్మక రాజ్యం నిజంగానే ఒక ప్రత్యేకమైన ఉదాహరణ. ఇది వింధ్య పర్వతాలకు దక్షిణంగా ఉన్న ఏకైక మహాజనపదం. బహుశా ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య అప్పటికే బలమైన వాణిజ్య మార్గాలు ఉండేవని ఇది సూచిస్తుంది. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన తేడా గమనించాలి. ఈ 16 రాజ్యాలలో 2 రకాల పాలనా విధానాలు ఉండే. 2 రకాల? అవును. ఒకటి మనకు తెలిసిన రాచరికం, అంటే ఒక్క రాజు పాలన. రెండోది గణసంఘాలు. వీటిని మనం పురాతన కాలపు ఫెడరేషన్ అనొచ్చు. ఫెడరేషన్ అంటే కొంచెం వివరిస్తారా? అంటే ఒకే రాజు కాకుండా కొన్ని వంశాల పెద్దలు లేదా ప్రతినిధులు కలిసి ఒక సభగా ఏర్పడి నిర్ణయాలు తీసుకునేవారన్నమాట. వజ్జీ అనే మహాజనపదం ఒకే రాజ్యం కాదు, 8 చిన్న గణతంత్ర రాజ్యాల కూటమి. ఓ, అంటే ఆ కాలంలోనే ఒక రకమైన ప్రజాస్వామ్య ఆలోచన ఉండేదన్నమాట. ఖచ్చితంగా. అధికారం ఒకే వ్యక్తి చేతిలో కాకుండా ఒక సమూహం చేతిలో ఉండటం. కానీ చివరికి ఈ గణతంత్ర రాజ్యాలన్నీ రాచరిక రాజ్యాల ముందు నిలవలేకపోయాయి. ఎందుకని? ప్రజాస్వామ్యం లాంటి వ్యవస్థ కదా, బలంగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం, అంతర్గత కలహాలు వాళ్ల బలహీనతలుగా మారాయి. అదే సమయంలో రాచరిక రాజ్యాల్లో ఒకే రాజు వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, సైన్యాన్ని సమర్థవంతంగా నడపడం వంటివి చేసేవాడు. ఆ పోటీలో మగధ రాజ్యం అందరికంటే ముందు దూసుకుపోయింది. అవును, ఈ 16 రాజ్యాల కథ చివరికి మగధ కథగా మారుతుంది. మగధ ఇంత శక్తివంతంగా ఎదగడానికి కారణం కేవలం రాజుల పరాక్రమమేనా, లేక ఇంకా ఏమైనా ఉన్నాయా? లేదు. రాజులు చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. కాని అంతకంటే ముందు మగధకు భౌగోళికంగా కొన్ని వరాలున్నాయి. అంటే? అది గంగా మైదానంలో ఉండటం వల్ల వ్యవసాయానికి కొదవలేదు. దట్టమైన అడవుల నుండి సైన్యానికి ఏనుగులు దొరికాయి. ఆ రోజుల్లో ఏనుగులంటే యుద్ధ ట్యాంకులు లాంటివి కదా. అవును. అన్నిటికంటే ముఖ్యంగా దగ్గర్లోనే ఇనుప ఖనిజం నిల్వలుండేవి. దానితో వాళ్ళు నాణ్యమైన ఆయుధాలు, పనిముట్లు తయారు చేసుకోగలిగారు. అంటే మంచి ఆర్థిక వనరులు, సైనిక సాంకేతికత రెండూ ఉన్నాయి. దానికి సమర్థులైన రాజులు కూడా తోడయ్యారు. ఉదాహరణకు హర్యాంక వంశానికి చెందిన బింబిసారుడు. ఇతను కేవలం యుద్ధాలతోనే కాదు, పెళ్లి సంబంధాలతో కూడా రాజ్యాన్ని విస్తరించాడు. కరెక్ట్. పొరుగు రాజ్యాల రాకుమార్తెలను పెళ్లి చేసుకుని శత్రువులను బంధువులుగా మార్చుకున్నాడు. చాలా తెలివైన వ్యూహం. అలా హర్యాంక, శిశునాగ వంశాల తర్వాత వచ్చిన వాళ్లే నందులు. నందవంశ స్థాపకుడైన మహాపద్మనందుడి గురించి ఆలోచిస్తే సామ్రాజ్య నిర్మాత అనే బిరుదు సరిగ్గా సరిపోతుంది. అతను ముందున్న రాజులు తమ రాజ్యాన్ని పెంచుకున్నారు,
కాని ఇతను మొదటిసారిగా ఒక అఖండ భారత భావనను ఆచరణలో పెట్టాడు. అంటే మిగతా మహాజనపదాలన్నిటినీ జయించాడా? దాదాపుగా అన్నింటినీ ఓడించి మగధను ఒక ప్రాంతీయ రాజ్యం స్థాయి నుండి సామ్రాజ్య శక్తిగా మార్చాడు. అంటే మనం చంద్రగుప్త మౌర్యుణ్ణి ఒక గొప్ప స్టార్టప్ వ్యవస్థాపకుడుగా చూస్తాం. కాని మీరు చెప్పేది వింటుంటే అతను నిజానికే ఒక విజయవంతమైన కంపెనీని అక్వైర్ చేసి దాన్ని పదింతల పెద్దది చేశాడనమాట. నందులు లేకపోతే మౌర్యులు లేరంటారా? ఒక విధంగా అది నిజమే. నందులు ఒక బలమైన పరిపాలనా వ్యవస్థను, పెద్ద సైన్యాన్ని, అపారమైన సంపదను వారసత్వంగా సిద్ధంచేసి పెట్టారు. చంద్రగుప్తుడు ఆ బునాది మీద ఒక అద్భుతమైన సౌధాన్ని నిర్మించాడు. నందులు లేకపోతే మౌర్య సామ్రాజ్యం అంత వేగంగా, అంత బలంగా ఏర్పడి ఉండేది కాదేమో. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. తూర్పున మగధ ఇలా ఏకఛత్రాధిపత్యం కోసం ప్రయత్నిస్తుంటే, వాయువ్య భారతదేశం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అవును, అక్కడంతా చిన్న చిన్న రాజ్యాలు, ఒకరితో ఒకరు గొడవలు. ఈ అనైక్యతే విదేశీయులకు ఒక అవకాశంగా మారింది. మొదట పర్షియన్లు, తర్వాత గ్రీకులు అంటే అలెగ్జాండర్ దండయాత్ర చేశారు. అవును, ఆ దండయాత్రల వల్ల ప్రత్యక్షంగా పెద్ద నష్టం జరగకపోయినా వాటి ప్రభావం చాలా లోతైనది. ఎలా? పర్షియన్ల వల్ల మన దేశానికి పశ్చిమ ఆసియాతో వ్యాపార సాంస్కృతిక సంబంధాలు బలపడ్డాయి. ఇక అలెగ్జాండర్ దండయాత్ర కేవలం 19 నెలలే ఉన్నా అది 2 ముఖ్యమైన పాఠాలు నేర్పింది. అవేంటి? 1. భారతదేశం గ్రీకుల మధ్య ప్రత్యక్ష సంబంధాలకు దారితీసింది. 2. వాయువ్య ప్రాంతంలోని రాజుల బలహీనతను, అనైక్యతను బట్టబయలు చేసింది. అంటే ఆ దండయాత్ర ఒక రకంగా మన వాళ్లకొక వేకప్ కాల్లా పనిచేసిందన్నమాట. మనం ఇలాగే విడివిడిగా ఉంటే ఎవరైనా వచ్చి మనల్ని ఆక్రమిస్తారు అనే భయాన్ని కలిగించిందా? ఖచ్చితంగా. పరోక్షంగా అలెగ్జాండర్ దండయాత్ర భారతదేశ రాజకీయ ఏకీకరణకు ఒక ప్రేరకంగా పనిచేసింది. ఆ తర్వాత చంద్రగుప్త మౌర్యుడు ఆ ప్రాంతాలను సులభంగా జయించి గ్రీకులను తరిమికొట్టడానికి ఈ పరిస్థితి కూడా సహాయపడింది. మనం ఇంతసేపు రాజులు, రాజ్య విస్తరణల గురించి మాట్లాడుకున్నాం. కాని ఏ యుద్ధమైనా, ఏ సామ్రాజ్యమైనా నడవాలంటే డబ్బు, వనరులు కావాలి. ఈ శక్తి అంతా మగధకు ఎక్కడినుంచొచ్చింది? అసలు ఈ మార్పులన్నీ సామాన్యుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి? అక్కడే మనకు వ్యవసాయం, వాణిజ్యం వంటి అంశాలు కనిపిస్తాయి. కరెక్ట్. ఈ కాలంలో వ్యవసాయంలో ఒక విప్లవం వచ్చింది. ఇనుప నాగలి వాడకం పెరిగింది. అంతకుముందు కర్రనాగళ్లతో దున్నేవారా? అవును, దాంతో లోటుగా దున్నడం సాధ్యమయ్యేది కాదు. ఇనుప నాగలితో భూమిని లోతుగా దున్నడం, వరిని నేరుగా చల్లకుండా నారుపోసి నాటడం లాంటి కొత్త పద్ధతుల వల్ల పంట దిగుబడి విపరీతంగా పెరిగిపోయింది. ఓ, ఆహార ఉత్పత్తి పెరిగితే జనాభా పెరుగుతుంది. అందరూ వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉండదు. కొందరు ఇతర పనుల వైపు వెళ్లొచ్చు. ఇదేనా రెండవ పట్టణీకరణ వెనుక ఉన్న రహస్యం? సరిగ్గా అదే. వ్యవసాయంలో వచ్చిన మిగులుతోనే కొత్త పట్టణాలు, నగరాలు వెలిశాయి. చేతివృత్తుల వాళ్ళు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి వంటి వాళ్లు వస్తువులను తయారు చేయడం మొదలుపెట్టారు. వీళ్లంతా శ్రేణులుగా, అంటే గిల్డ్స్గా ఏర్పడ్డారు. గిల్డ్స్ అంటే ఆ కాలపు ట్రేడ్ యూనియన్లు లాంటివా? ఒక రకంగా అంతే. వీళ్ళు తమ వృత్తి ప్రమాణాలను, ధరలను నిర్ణయించుకునేవారు. ఈ అభివృద్ధిలో అత్యంత కీలకమైన మార్పు నాణేల వాడకమనిపిస్తోంది. వెండి, రాగితో చేసిన విధాంక నాణేలొచ్చాయి. అవును, అంతకుముందంతా వస్తుమార్పిడి పద్ధతే. అంటే ఒక బస్తా ధాన్యానికి ఒక కుండ, ఇలా. అది చాలా కష్టం. నిజమే. నాణేల రాక అనేది ఆ కాలపు వాణిజ్యానికి ఇంటర్నెట్ లాంటిది. అది వ్యాపారాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక చిన్న నాణెం ఇప్పుడు విలువను నిల్వ చేయగలదు, సులభంగా రవాణా చేయగలదు. దీంతో దూర ప్రాంతాలతో వ్యాపారం చాలా సులభమైంది. దీనివల్ల ఒక కొత్త వర్గం అంటే వైశ్యులు ఆర్థికంగా చాలా బలపడ్డారు కదా? ఎస్, ఈ ఆర్థిక విప్లవమే ఆ తర్వాత రాబోయే మేధోపరమైన విప్లవానికి కూడా కారణమైంది. మీరు మొదట చెప్పిన పాయింట్కు మళ్ళీ వచ్చాం. రాజకీయ, ఆర్థిక మార్పులు ఆధ్యాత్మిక మార్పులకు ఎలా దారితీశాయి? కొత్తగా డబ్బు సంపాదించిన వ్యాపారులకు కొత్త మతాలతో ఏం పని? అప్పటికే ఉన్న వేదమతం చాలా ఖరీదైనదిగా, సంక్లిష్టంగా మారింది. పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు చేయాలంటే చాలా డబ్బు, సమయం పట్టేవి. వాటిని కేవలం రాజులు, ధనవంతులు మాత్రమే చేయగలరు. సమాజంలో బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. కొత్తగా ఆర్థికంగా బలపడిన వైశ్యులకు డబ్బున్నా, సామాజికంగా బ్రాహ్మణులు, క్షత్రియుల తరువాత మూడవ స్థానమే దక్కింది. వారికిది నచ్చలేదు. అంతేకాదు, యజ్ఞాల్లో జరిగే పశుబలులు వ్యవసాయానికి, పశుపోషణకు ఆధారపడిన వాళ్లకు నష్టం కలిగించేవి. ఓ అవును,
వాళ్లకు తమ వ్యాపారానికి అనుకూలంగా ఉండే అహింసను బోధించే సరళమైన ఒక మతం కావాలి. సరిగ్గా పట్టుకున్నారు. ఈ సామాజిక ఆర్థిక అసంతృప్తే ఒక మేధోపరమైన విస్ఫోటనానికి దారితీసింది. ఆ కాలంలో దాదాపు 62 కొత్త మతశాఖలు పుట్టుకొచ్చాయంటే ఆశ్చర్యం కలగక మానదు. 62? కేవలం ఆధ్యాత్మిక అన్వేషణ కాదు, అప్పటి వ్యవస్థ ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయిందనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుంది? ఈ 62 స్టార్టప్స్లో రెండు పెద్ద సక్సెస్ అయ్యాయి: బౌద్ధం, జైనం. మొదట బౌద్ధ మతం గురించి మాట్లాడుకుందాం. గౌతమ బుద్ధుడి కథ మనకు తెలుసు. ఆయన బోధనల్లో కీలకమైనవి 4 ఆర్యసత్యాలు. జీవితం దుఃఖమయం, దానికి కారణం కోరికలు. కోరికలను జయిస్తే దుఃఖం పోతుంది, దానికొక మార్గముంది. ఆ మార్గమే అష్టాంగ మార్గం. అవును. అయితే బుద్ధుడి బోధనల్లో అత్యంత విప్లవాత్మకమైనది, ఆచరణాత్మకమైనది మధ్యమార్గము అనే భావన. మధ్య మార్గము అంటే శరీరాన్ని విపరీతంగా కష్టపెడుతూ చేసే కఠోర తపస్సు ఒక అతి అయితే, విలాసవంతమైన భోగజీవితం మరొక అతి. ఈ రెండూ వద్దు, ఒక సమతుల్యమైన ఆచరణాసాధ్యమైన మార్గాన్ని అనుసరించమని చెప్పాడు. ఈ ప్రాక్టికల్ విధానం సామాన్యులను బాగా ఆకట్టుకుంది. బౌద్ధమతం ఇంత వేగంగా వ్యాపించడానికి మరో కారణం అది కుల వ్యవస్థను పూర్తిగా తిరస్కరించడం, పుట్టుకతో ఎవరూ గొప్పవారు తక్కువవారూ కారని, వారి కర్మలను బట్టే వారి స్థానం నిర్ణయించబడుతుందని చెప్పింది. అందరినీ సమానంగా చూసింది. అన్నిటికన్నా ముఖ్యంగా బుద్ధుడు తన బోధనలను పండితుల భాషైన సంస్కృతంలో కాకుండా ప్రజల భాషైన పాళిలో చెప్పాడు. ఇది చాలా పెద్ద మార్పు కదా. అవును. మతమనేది కొందరికే పరిమితం కాకుండా అందరికీ అర్థమయ్యేలా చేసింది. ఆ తర్వాత జరిగిన బౌద్ధ సంగీతులు కూడా ఆయన బోధనలను త్రిపిటాకాలుగా క్రోడీకరించి వాటిని ప్రామాణికంగా నిలబెట్టాయి. ఇక జైనమతం వైపు వస్తే ఇక్కడ మనకు 24 మంది తీర్థంకరులు కనిపిస్తారు. వారిలో చివరివాడైన వర్ధమాన మహావీరుడు బుద్ధునికి సమకాలికుడు. అవును. ఆయన కూడా రాజభోగాలను వదిలి సత్యాన్వేషణకు బయల్దేరాడు. కాని వారి సిద్ధాంతాలలో కొన్ని ముఖ్యమైన తేడాలున్నాయి. జైనమతంలో త్రిరత్నాలు, పంచవ్రతాలు ప్రధానమైనవి. ఈ 5 ప్రమాణాలలో అహింసకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చారు. బౌద్ధంలో కూడా అహింస ఉంది కదా. జైన అహింస ఎలా భిన్నమైనది? జైనమతంలో అహింస చాలా కఠినమైనది. కేవలం మనుషులను, జంతువులనే కాదు, మొక్కలకు, గాలిలో ఉండే సూక్ష్మజీవులకు కూడా హాని చేయకూడదని నమ్ముతారు. అందుకే కొందరు జైన సన్యాసులు ముక్కుకు గుడ్డ కట్టుకోవడం మనం చూస్తాం. కరెక్ట్. ఈ కఠిన నియమాల వల్ల వ్యవసాయం చేసేవారికి జైనమతాన్ని పాటించడం కష్టంగా మారింది. ఎందుకంటే వ్యవసాయంలో పురుగులను చంపక తప్పదు. ఓ, అందుకే జైనమతం బౌద్ధమతమంత విస్తృతంగా వ్యాపించలేదా? ఇది ఎక్కువగా వ్యాపార వర్గాలకే పరిమితమైంది అని అంటారు. బహుశా అదొక ముఖ్య కారణం కావచ్చు. కాలక్రమేణా జైనంలో కూడా శ్వేతాంబరులు, దిగంబరులు అనే 2 శాఖలు ఏర్పడ్డాయి. ఏదేమైనా ఈ 2 మతాలు అప్పటి భారతీయ సమాజంపై, ఆలోచనా విధానంపై చెరగని ముద్ర వేశాయి. ఇంతకీ వీటన్నిటినీ కలిపి చూస్తే మనకేమర్థమవుతోంది? ఈ మౌర్యపూర్వ యుగమనేది ఒక పునాది లాంటిది. రాజకీయంగా ఒక సామ్రాజ్యం కోసం రంగం సిద్ధమైంది. ఆర్థికంగా వాణిజ్యం, నగరాలతో ఒక కొత్త వ్యవస్థ పుట్టింది. ఆధ్యాత్మికంగా జీవితాన్ని చూసే దృష్టికోణాన్ని మార్చే కొత్త ఆలోచనలొచ్చాయి. ఇవి రాబోయే వేల సంవత్సరాల పాటు కోట్లాది మందిని ప్రభావితం చేశాయి. సరిగ్గా చెప్పారు. ఇదొక పరివర్తనా కాలం. మగధ కింద రాజకీయ ఏకీకరణ, వ్యవసాయ మిగులుతో వచ్చిన ఆర్థిక మార్పులు, బౌద్ధ, జైన మతాలతో వచ్చిన తాత్విక వైవిధ్యం, ఇవన్నీ కలిసి గొప్ప మౌర్య సామ్రాజ్యానికి పునాది వేశాయి. ఈ కాలంలో వేసిన పునాదుల మీదే అశోకుడు తన సామ్రాజ్యాన్ని, తన ధర్మాన్ని నిర్మించాడు. ముగించే ముందు ఒక ఆలోచన. మన 62 కొత్త మతాలు పుట్టాయని చెప్పుకున్నాం. వాటిల్లో ఆజీవిక, చార్వాక వంటివి కూడా ఉన్నాయి. కాని అవి బౌద్ధ, జైన మతాల వలె నిలవలేకపోయాయి. ఎందుకని? ఏ ఆలోచనలు కాలపరీక్షకు నిలబడతాయి, ఏవి చరిత్రలో కలిసిపోతాయి అని ఏ అంశాలు నిర్ణయిస్తాయి? బహుశా ఆచరణీయత, వ్యవస్థీకృత మద్దతు మరియు రాజుల ఆదరణ వంటివి కారణాలు కావచ్చు. ఆలోచించాల్సిన విషయం.